హాయ్ హలో నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న సెలవులకి వెళ్ళాను కదండి వైజాగ్. తగరప వలస బైపాస్ రోడ్ జీడిపప్పు షాప్ పక్కనండి. మా ఇంటి పక్కనే ఈ షాప్ ఆనుకొని ఉంటుందన్నమాట. ఈ షాప్ అనేది వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి మీరు వినండి ప్లీజ్ దయచేసి. అసలు ఒకసారి ఆ వాయిస్, ఆ సౌండ్స్ ఒకసారి వినండి. వినాక నేను మళ్ళీ మాట్లాడతానండి. ఒకరు ఇద్దరు వర్కర్స్ ఉండడం వల్ల ఇంత సౌండ్స్ అంటే, ఒకరోజు 25 మంది క్లీనింగ్ చేస్తారండి ఆ బాటిల్స్. బీర్ బాటిల్స్, బ్రాందీ బాటిల్స్, ఇంకా చాలా ఏయో బాటిల్స్ అండి అవి. ఆ బాటిల్స్ అన్నీ క్లీనింగ్ అవుతాయండి. ఇంకిద్దరు ముగ్గురు ఉండడం వల్ల ఇంత సౌండ్ వస్తుందంటే, 25 మంది వర్క్ చేస్తారండి అక్కడ. క్లీనింగ్ అనేది బాటిల్స్ క్లీన్ చేసి నైట్ అప్పుడు కూడా ఎగుమతి జరుగుతుందండి ఆ బాటిల్స్ అన్నివి. సరే చేసుకోవచ్చండి, చేసుకోవద్దని మేము అనట్లేదు. కాకపోతే అక్కడ ఎంత సౌండ్స్ వస్తాయంటే ఉదయం పూట కూడా నిద్ర ఉండదండి. నైట్ అప్పుడు కూడా అసలు నిద్ర ఉండదు. నైట్ అప్పుడు కూడా ఆ లోడ్లన్నీ లారీకి ఎక్కిస్తారండి. ఉదయం అప్పుడు క్లీనింగ్ అవుతుంది, నైట్ అప్పుడైతే బాటిల్స్ లోడ్లు ఎక్కుతాయి అన్నమాట. అయితే మాకు ఈ షాప్ ఆనుకునే మాకు ఇల్లు ఉంటుందన్నమాట. ఇది ఏ ఖాళీ ప్లేస్లో పెట్టుకోవాలి కానీ ఇలాగా బైపాస్ రోడ్ పక్కనే ఇలా పెట్టడం అది మంచిది కాదు కదండి. అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పేషెంట్స్ కూడా ఉంటున్నారండి. ఆ పేషెంట్లు కూడా నిద్ర ఉండట్లేదండి. ఒక ఆయన గుండెపోటు ఆయన కూడా ఉన్నారండి ఇంట్లో. అయితే పాపం అతనికి నిద్ర ఉండట్లేదండి. ఎండకి ఒకవైపు నిద్ర ఉండకపోతే ఈ సౌండ్స్కి కూడా నిద్ర ఉండట్లేదండి. దోమలు కూడా ఎక్కువైపోయినాయండి. ఆ స్మెల్ వస్తుందండి, అదొక రకమైన చెడు స్మెల్ వస్తుందండి అక్కడ. ఎవరు ఏ అధికారులు పట్టించుకోవట్లేదండి. చాలా అమ్మ వాళ్ళు వెళ్ళి రిపోర్ట్స్ అయితే పెట్టారండి. ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. తగరపవలసలోనండి జీడిపప్పు షాప్ దగ్గర పక్కనండి దానుకొని. ప్లీజ్ ఎవరికైనా తెలిసి ఉంటాయి కొంచెం ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అధికారులకి. కొంచెము మా అమ్మకైతే వయసు అయిపోయిందండి. తిరిగి తిరిగి ఇంకా అలసిపోయిందండి. ఆయననే నేను వెళ్ళి అడిగితే, ఎందుకండి ఇక్కడ పెట్టారు, ఖాళీ ప్లేస్లో వెళ్ళి పెట్టుకోవచ్చు కదా, ఇల్లుల మధ్యలో ఎందుకు పెట్టారని అడిగితే, ముందు మీరు ఆ లారీలు వెళ్ళే వాటిల్లో ఆపండి అని నన్ను అడుగుతున్నాడండి. గవర్నమెంట్నే ఎదుర్కొన్నంత శక్తి వీడికి ఉన్నదా అండి? గవర్నమెంట్నే ఆపమంటున్నాడు వెళ్ళి. లారీలు బస్సులు తిరుగుతున్నాయి, వాటిని వెళ్ళి ఆపొచ్చు కదా, నన్నెందుకు అడుగుతున్నామని ఎదిరిస్తున్నాడండి ఆయన. ప్లీజ్ అండి ఎవరైనా అధికారులు కొంచెం ముందుకు వచ్చి మంచి పని మీ మంచి మనసుతో వచ్చి ఈ కొంచెం ఇది అరికడితే మేము చాలా సంతోషిస్తామండి. వయసు అయిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల ముసలి వాళ్ళు ఉన్నారండి, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉన్నారు. మీ అధికారులు మీ మంచి మనసుతో వచ్చి ఆ మంచి పని చేస్తారని మేము ఎదురు చూస్తున్నామండి. అక్కడ సెలవులకి వెళ్ళినందుకే నాకు అంత డిస్టర్బ్గా ఉంటే రోజు అక్కడ ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి అధికారులు కూడా. నాకైతే ఈ వీడియోని లైక్స్ వద్దుగానండి, కొంచెం ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని అంటండి. నిద్ర లేవండి నైట్ అయితే ఈ ఎండకి, అసలు నిద్ర లేవు. పక్క ఈ సీసాలు, ఈ బాటిల్స్ వచ్చే సౌండ్స్కి కూడా నిద్ర ఉండట్లేదండి. ప్లీజ్ అండి కొంచెం అధికారుల వరకు ఈ వీడియో ఫార్వర్డ్ అయ్యేటట్టు కొంచెం మీ మంచి మనసుతోని ఈ మంచి పని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము. ప్లీజ్ దయచేసి అక్కడ ఉన్న వాళ్ళని మీరు రక్షిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా నాకు తెలియదండి. ప్లీజ్ అండి మీ అందరూ దయించి ఆ మంచి పని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.